నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మహేశ్వర్ గారు. చక్రవర్తి గారు, చాలా వింటుంటాం బ్రోకరేజ్ గురించి. మెయిన్గా వినపడేది ఏంటంటే డిస్కౌంట్ బ్రోకరేజ్ అండ్ అలాగే ఫుల్ సర్వీస్ బ్రోకరేజ్. ఇక్కడ ఏంటంటే అమ్మా, డిస్కౌంట్ బ్రోకర్స్ అండ్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే బ్రోకర్స్లో రెండు రకాల బ్రోకర్స్ ఉంటారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. నాట్ ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్, ఎంటైర్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్లో మీకు రెండు రకాల బ్రోకర్లు ఉంటారు. ఒకళ్ళు డిస్కౌంట్ బ్రోకర్స్ అంటాం, రెండో వాళ్ళని ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటాం. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటి మధ్య తేడాలు అసలు ఏంటి, అసలు డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఎవరు అండ్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే ఎవరు అనే ఐడియాలో మీరు అడిగారు. దట్స్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. సింపుల్గా చెప్పాలంటే అమ్మా, డిస్కౌంట్ బ్రోకర్స్ వచ్చేసరికి అమ్మా వాళ్ళ సర్వీసెస్ చాలా పరిమితమైనగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటుంది సర్వీస్, పెద్ద సర్వీస్ ఉండదు వాళ్ళ దగ్గర. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ దగ్గర వ్యాస్ట్ సర్వీసెస్ ఉంటాయి, అవైలబిలిటీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఉన్నారనుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు, మీరు ఏదైనా లంసమ్ అమౌంట్, పెద్ద అమౌంట్ పెట్టాలనుకున్నారు, వేరే అడ్వైజింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇస్తుంటారు. తర్వాత ఫర్దర్ సర్వీసెస్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసరికి ఈ ఫుల్ సర్వీసెస్ బ్రోకర్లో ఉన్న మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, వీళ్ళు టాప్ సిటీస్లోనే కాదు, మీకు ఏ క్లాస్ టౌన్స్, బి క్లాస్ టౌన్స్, సి క్లాస్ టౌన్స్లో కూడా వాళ్ళు బ్రాంచెస్ సబ్ బ్రోకర్స్, లేకపోతే సబ్ బ్రోకరింగ్ కార్డు ఇవ్వటము, లేకపోతే ఫ్రాంచైజీలు లైసెన్స్ ఇవ్వటము, వాళ్ళ బ్రాంచ్ ఏదో రకంగా వాళ్ళ పేరు కనపడేటట్టు బ్రాంచెస్ ఉంటాయి. మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దే విల్ ఇమీడియట్లీ మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిత్తూరు ఉంది, లేదు శ్రీకాకుళం ఉంది, లేదు ఒక ఆదిలాబాద్ ఉంది, లేదు మహబూబ్ నగర్ ఉంది. ఇలా మీరు ఏదైనా ఒక ఏరియాలో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, ఫుల్ సర్వీస్ బ్రోకర్ దగ్గర కనుక, బ్రోకింగ్ కంపెనీలో కనుక మీరు అకౌంట్ చేసుకుంటే నీకు నియర్ బై టౌన్లో ఖచ్చితంగా వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళు సబ్ బ్రోకరో, ఫ్రాంచైజో, డీలరో ఎవడో ఒకడు ఉంటాడు. సో అక్కడికి వెళ్తే ఓ బ్రాంచ్ మేనేజర్లను, ఓ 4-5 ఎంప్లాయీస్, అర్థమైందా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా మీతో మాట్లాడగలరు, మీతో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఎందుకంటే నియర్ బై ఉంటారు కాబట్టి. మీకు జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇవాళ బి క్లాస్, ఏ క్లాస్, అర్థమైందా, సి క్లాస్ టౌన్స్లో కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆ బ్రోకింగ్ కంపెనీకి వెళ్ళగలరు. అంటే వాళ్ళది ఏదో ఒకటి ఉంటుందిగా, అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందిగా, డీలర్ ఉండొచ్చు, సబ్ బ్రోకింగ్ కార్డు తీసుకుని వాడిని అక్కడ అపాయింట్ చేసుకుని వచ్చి ఎవడో ఒకడు ఉంటాడు, ఒక బ్రాంచ్ అనేది పెడతారు ఫైనల్గా. సో టాప్ టు బాటం కొన్ని వందల బ్రాంచీలు ఉంటాయి, వాళ్ళకి వేల బ్రాంచీలు పెడతారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు. మీకున్నటువంటి ప్రాబ్లమ్స్, ఏదైనా అకౌంట్ పరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే డిమాట్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావాలన్నా, సో అడ్వైజింగ్ కావాలన్నా ప్రాపర్లీ ది గివెన్. దట్స్ ద మెయిన్. తర్వాత దట్టు ఇక్కడ వచ్చేసరికి ఫుల్ సర్వీస్ బ్రోకర్ దగ్గర కొంచెం కమిషన్ ఒక ఇంచు ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా వందల కొద్ది బ్రాంచీలు, వేల కొద్ది బ్రాంచీలు ఉంటాయి, ప్లస్ ఎంప్లాయీస్ ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్ ప్రాపర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో అందువల్ల కమిషన్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది. అదే డిస్కౌంట్ బ్రోకర్స్ అనుకోమ్మా, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజింగ్ కానీ, తర్వాత వచ్చేసరికి ప్లానింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, తర్వాత బ్రాంచెస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, ఏదో టాప్ సిటీస్లో ఉంటాయి వాళ్ళ బ్రాంచెస్, లేదు మహా ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. ఈ బి క్లాస్ టౌన్స్, సి క్లాస్ టౌన్స్లో ఇలా వాళ్ళ బ్రాంచెస్, అంటే దేశం అంతా ఎక్కువ బ్రాంచ్లు వాళ్ళు మెయింటైన్ చేయరు. డిస్కౌంట్ బ్రోకర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ బ్రాంచ్లు మెయింటైన్ చేయరు, ఎక్కువ బ్రాంచ్లు ఉండవు. ఎంప్లాయీస్ కూడా చాలా లిమిటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు. మెయిన్ బ్రాంచ్ వాడి ఆఫీస్ ఎక్కడైతే ఉందో, మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందో అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. లేదు కార్పొరేషన్స్ అంటే సిటీస్లో ఉంటే బ్రాంచెస్ ఉంటాయి, అంతేగాని మీరు మహా ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అంతేగాని మీకు బి క్లాసు ఏ టౌన్స్లోను, లేకపోతే సి క్లాస్ టౌన్స్లోను, అంటే పబ్లిక్లో ఎక్కువ బ్రాంచ్లు ఉండవు, వాళ్ళకి ఎక్కువ బ్రాంచ్లు ఉండవు, ఎక్కువ ఎంప్లాయీస్ ఉండరు, ఎక్కువ సర్వీస్ ఉండదు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ ట్రేడింగ్ అకౌంట్ సంబంధించో, లేకపోతే మీ బిజినెస్ సంబంధించో, లేకపోతే ఏదైనా డిమాట్ అకౌంట్ సంబంధించో ప్రాపర్గా మీ అకౌంట్లో ఇది అవ్వకపోవటం, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు ఎవరిని అడగాలి, ఏ సిటీలో ఉన్న బ్రాంచ్ వాళ్ళను అడగాలి. నీకు అర్థమైంది, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వచ్చు, రెస్పాండ్ అవ్వకపోవచ్చు కొన్ని అయితే
ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీస్ వచ్చేసరికి కమిషన్ కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర, కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు ఫుల్ సర్వీస్ బ్రోకర్స్తో పోల్చుకుంటే కొంచెం బ్రోకరేజ్ కమిషన్స్ తక్కువ ఉంటాయి. అంటే డిస్కౌంట్ బ్రోకర్స్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లాంటివి అంటే అడ్వైజింగ్ ఇలాంటివి ఉండవు. ప్రాపర్ సర్వీస్ కూడా లిమిటెడ్ సర్వీస్. అదే ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ వచ్చేసరికి మీకు రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఒక రిజల్ట్స్ వస్తుంది టైం ఉంటుంది, మీకు చూడండి ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ చూడండి, ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఇదిగో ఎస్బీఐ రిజల్ట్ ఇలా ఉండబోతోంది, లేదు ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా రిజల్ట్ ఉండబోతోంది, టీసీఎస్ ఇలా రిజల్ట్ ఉండబోతోంది. సో రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. దే విల్ ప్రొవైడ్ రీసెర్చ్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అడ్వైజింగ్ చాలా బాగుంటాయి. అంటే బ్రాంచెస్ వ్యాస్ట్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మనకు దగ్గరలో ఉంటుంది. సర్వీసు పరంగా వచ్చేసరికి మీకు చిన్న ప్రాబ్లం అయినా దగ్గరలో బ్రాంచ్ ఉంది కాబట్టి ఆ బ్రాంచ్ మేనేజర్ను అక్కడ ఉన్న ఎంప్లాయీస్ను మనం వెళ్తే డెఫినెట్లీ దే కోఆపరేట్, నీ ప్రాబ్లమ్స్ దే విల్ సాల్వ్, నో డౌట్. అది లాజిక్. అయితే కొంచెం కమిషన్ ఒక ఇంచ్ ఎక్కువ ఉంటుంది, కొంచెమే, మరీ భయంకరంగా ఉండదు, చాలా కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే డిస్కౌంట్ బ్రోకర్స్ వచ్చేసరికి మీకు ఈ సర్వీసులన్నీ ఎవరుగా అంత ఎంప్లాయీస్ అంత మెయింటైన్ ఛార్జెస్ ఉండవు కాబట్టి కొంచెం ఒక ఇంచు సర్వీసెస్ తక్కువ ఉంటాయి. ఇది ద మెయిన్ డిఫరెన్స్. తక్కువ ఉన్నప్పుడు అది డిస్కౌంట్ బ్రోకర్స్ అని ఎలా అంటారండి? సర్వీసెస్ తక్కువ ఉన్నాయంటే అమ్మా ఇక్కడ ఇదేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రోకింగ్ కంపెనీ సర్వీసెస్, అదేమో నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఒక బ్రోకింగ్ కంపెనీ అంటే మీకు రీసెర్చ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, అడ్వైజింగ్ మొత్తం ఉంటే అది బ్రోకింగ్ కంపెనీ, ప్రాపర్ బ్రోకింగ్ కంపెనీ అంటాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రోకింగ్ కంపెనీ అంటాం. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ అవే ఉండవు, జస్ట్ దే టేకెన్ అర్థమైంది ఆ బ్రోకింగ్ కార్డ్ ఫ్రమ్ ఎన్ఎస్సి యాజ్ ఎ డిస్కౌంట్ బ్రోకర్ అండ్ ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్స్ ఓపెన్ చేయడం, ట్రేడింగ్ పార్టిసిపేట్ చేస్తాం, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అంతమించి అడ్వైజింగు లేకపోతే ప్లానింగు, రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయటం, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి అంత ఫోర్స్ ఉండదు, ఎంప్లాయీస్ ఫోర్స్ ఉండదు, బ్రాంచెస్ ప్రాపర్గా ఉండవు, మనం ఎవరిని అడగాలో తెలియక గందరగోళ పడతాం. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకు ఉంటారు, మంచి ఎడ్యుకేటర్స్ ఉంటారు, మంచి ఎడ్యుకేటర్స్ ఉంటే మెయిల్ ద్వారా ఇది చేసుకోవటం. ఇప్పుడు ఇన్వెస్టర్స్లో కూడా హైలీ నాలెడ్జ్ పీపుల్ ఉంటారు, మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదు ఒక రకమైన టౌన్లో బీ క్లాస్ టౌన్లో సి క్లాస్ టౌన్స్ వచ్చేసరికి వాళ్ళకి అంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండదు, మెయిల్స్ పెట్టుకోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థమైంది ఆ బ్రోకింగ్ కంపెనీతోటి చాటింగ్ చేయటం, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియవు. అలాంటప్పుడు ఏంటంటే నేనేం చెప్తానంటే హైలీ ఎడ్యుకేటర్స్ ఉన్నారనుకోండి, మంచి ఎడ్యుకేటర్స్ ఉంటే వాళ్ళు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అకౌంట్ పరంగా ఇంకోటి పరంగా ఏదైనా వచ్చినా కూడా మెయిల్ అర్థమైందా బ్రోకింగ్ కంపెనీతో మాట్లాడుతుంటారు, అర్థమైందా వాళ్ళు రెస్పాండ్ అవుతుంటాడు, ఇది అవుతుంది. అలా కాకుండా మామూలు వచ్చేసరికి చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు, బీ క్లాసు సి క్లాస్ టౌన్స్లో ఉంటారు, వాళ్ళకి అంత మంచి ఇంగ్లీష్ పట్టు ఉండదు. సో మెయిల్స్ మీద లేకపోతే ఫార్వర్డ్ చేయటం, ఆన్సర్ తీసుకోవటం, వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళు నేను ఏం చెబుతాను అంటే ఫుల్ సర్వీస్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దగ్గరలో ఉంటాడు కాబట్టి మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కసక్కన పోయి మీరు వాళ్ళని అడగచ్చు, అర్థమైందా, దే విల్ సాల్వ్ ది ప్రాబ్లం. అందువల్ల ఎప్పుడు అంటే నేనేం చెప్తానంటే ఇద్దరు మంచివాళ్ళే, డిస్కౌంట్ బ్రోకర్స్ మంచిగానే ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, ఫుల్ సర్వీస్ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవడం బాగానే ఉంటుంది. బ్రోకింగ్ కంపెనీలు రెండు కూడా ఎన్ఎస్సి దగ్గరే కార్డు తీసుకొని ఉంటారు, బిఎస్సి దగ్గరే కార్డు తీసుకొని ఉంటారు, అర్థమైంది, ఇద్దరు బ్రోకర్సే నో డౌటు. అయితే కొంచెం వాళ్ళ సర్వీస్ ఎక్కువ ఉంటుంది, ఏది ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ది. డిస్కౌంట్ బ్రోకర్ సర్వీస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువ ఛార్జ్ చేయగలరు కమిషన్, వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయగలరు. ఆ కమిషన్ కూడా మరీ వ్యాస్ట్ డిఫరెన్స్ ఉండదు. క్లియర్?